So he was the Stephen movie. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. సో ఇదొక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. Yes. సో ఇది కూడా ఆర్యన్ మూవీలో లాగానే మనకి స్టార్టింగ్లోనే మనకి తెలిసిపోతుంది ఎవరు కిల్లర్ అనేది. Yeah. So సో డైరెక్టర్ ఈజ్ మిథున్ బాలాజీ అండ్ హూ యాక్టెడ్ యాజ్ స్టీఫెన్ ఎవరు అంటే గోమతి శంకర్ అండ్ సైకాట్రిస్ట్ స్మృతి వెంకట్. అండ్ ఈ మూవీ చూసాక కూడా లైక్ కొంచెం మా భగవత్ మూవీ, సో ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ సేమ్ భగవత్ మూవీలో లాగానే మాకు అనిపించింది. యా, సో ఏం చెప్తే స్పాయిలర్ అయిపోతుంది అండ్ హాఫ్ బాయిల్ మొత్తం మూవీ ఎక్కడ చెప్పేస్తానా అని అనిపిస్తుంది అనమాట. ద థింగ్ ఈస్ హీస్ అ పాథలాజికల్ లయర్ అండ్ తను చెప్పేది అన్నీ కూడా అబద్ధాలని కూడా మనకి ముందరే తెలుస్తుంది అనమాట. సో ఏది నిజం ఏది అబద్ధం ఆ ప్లాన్ ఐ మీన్ హీల్ చూజ్ ఏ ఆర్ బి అని చెప్పి చాలా టెస్ట్లు చేస్తూ ఉంటారు ఆ సైకాలజిస్ట్ అండ్ ద పోలీస్ టుగెదర్. స్టార్టింగ్లోనే లైక్ హీ యాక్సెప్ట్స్ నేను ఇన్ని మర్డర్స్ చేశాను నేనే చేశాను అంటే లైక్ ఆ బాడీస్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అన్నదే ద హోల్ మూవీ. సో దానికి తోడుగా లైక్ ద పోలీస్ విల్ బి ఇన్వెస్టిగేటింగ్ అండ్ సైమల్టేనియస్ సైకాట్రిస్ట్ మాట్లాడుతూ ఉంటుంది. సో ఈవెన్ they finally tell us that he wants to do something big. I mean he's done something bigger అని ఒక ఐడియా కూడా మనకి ఇస్తారనమాట. ఈ 9 మందిని చంపడమే కాకుండా కూడా there is something more to it అని మనకి చెప్తారు. కానీ ఆ మోర్ ఇంకేముంటుంది, ఆ మోర్ అనేది మనకి అసలు అంత కూడా పట్టదు అనమాట. లాస్ట్ వరకు కూడా మనకే తెలియదు వాట్ హీస్ అప్ టు అనేది. సో క్రేజీ అసలు మూవీ చాలా భయం వేస్తుంది అనమాట. చూస్తున్నంతసేపు ఓకే ఉంటుంది కానీ చూసేసాక కూడా ఇఫ్ యూ కీప్ థింకింగ్ అబౌట్ ఇట్ మోర్ అండ్ మోర్ దెన్ యూ గెట్ స్కేర్డ్. ఓ సొసైటీలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా అనిపిస్తుంది. లాస్ట్లో కూడా మనకి ఎండింగ్ అనేది లైక్ పార్ట్ 2 ఉన్నట్టులాగా మనకి చూపించారు. ఎస్, ల్యూనా సంథింగ్ ద రైజ్ ఆఫ్ ల్యూనా అనేది వస్తుంది. అదే బాడీస్ ఎక్కడ అనేది మనకి ఇంకా లాస్ట్ వరకు కూడా తెలియదు అనమాట. అదేంటి అనేది నెక్స్ట్ మూవీలో చెప్తారు అన్నట్టుగా చూపిస్తాడు. సో ఈవెన్ ఎందుకు ఇంతలాగా లైక్ సైకోలాగా ఎందుకు అయ్యాడు అన్నది కూడా లైక్ బ్యాక్ స్టోరీ కొంచెం ఉంది. యా, బట్ అదంతా కూడా అబద్ధమే అనమాట. బేసికలీ మనకి తన లైఫ్ గురించి ఏమీ తెలీదు. బేసికలీ తను చెప్తాడు కానీ అదంతా ఇట్స్ మోస్ట్ లైక్లీ టు బి ఫాల్స్ అనమాట దాని ట్రూత్. సో చూడొచ్చు, ఇట్స్ లైక్ బ్రెయిన్ టీజర్. యూ విల్ బి లైక్ ఓ మేబీ హీస్ టెల్లింగ్ ది ట్రూత్ అని చెప్పి ద నెక్స్ట్ మినిట్ యూ విల్ థింక్ ఓ నో అని అనిపిస్తుంది అనమాట. ఇట్స్ ఎ వెరీ గుడ్ వాచ్. హీస్ మ్యాడ్, లిటరలీ మ్యాడ్ అండ్ వెరీ స్కేరీ కైండ్ ఆఫ్ అ పర్సన్. సొసైటీలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అండ్ దే ఆర్ వైర్డ్ లైక్ దట్. వాళ్ళని కూడా మార్చుకోలేరు అనమాట. సో యా, స్కేరీ మూవీ చూడండి భయపడాలనుకుంటే. మరీ అంత భయపడే భయం అంటే అలా కాదు. వెన్ యూ థింక్ అబౌట్ ఇట్ యా కొంచెం సైకలాజికలీ సిక్గా అనిపిస్తుంది. యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో. బై.